నేనైతే కల్లో కూడా అనుకోలేదు ఇలా జరుగుతుంది. నేను మొత్తానికి చాలా రోజుల తర్వాత క్రికెట్కి అయితే పోయినా. నేనైతే క్రికెట్ అయితే బాగా ఆడాలని డిసైడ్ అయిపోయినా. ఒక ఓవర్ అయితే జరిగింది, వాన అయితే కుమ్మింది. ఏం చేయాలో అర్థం కాక చెట్టు కిందకి అయితే వెళ్ళి నిలబడ్డాము. మొత్తానికి చెట్టు కింద నిలబడిన తర్వాత వాన అయితే తగ్గుతుందిలే అనుకుంటే పెరిగింది ఇంకా వాన. కనీసం ఒక 20 నిమిషాలు అయితే చెట్టు కింద నిలబెట్టింది. సరేలే ఇంకా అయితే తగ్గింది కదా అని చెప్పి బయటికి అయితే వచ్చినాము. మా కెప్టెన్ అయితే బొమ్మ దగ్గరికి అయితే పోవాలని చెప్పి పరుగు అని బండి వేసుకొని తర్వాత అయితే వాన అయితే తగ్గింది కదా అని చెప్పి బయటికి అయితే వచ్చి ఫీలింగ్ అయితే నిలబడడానికి పోతున్నాము. మళ్ళీ అయితే వాన పడి పరిగెత్తిన చెట్టు కిందికి రావట్లేదా? ఆ తర్వాత అయితే మా కెప్టెన్కి అయితే ఫోన్ చేసి రమ్మన్నాము. వచ్చి యూత్ ప్లేస్లో వాళ్ళు అయితే ఫీలింగ్కి అయితే నిలబడినాము. మొత్తానికి అయితే పోయి ఫీలింగ్ దగ్గర అయితే నిలబడిన తర్వాత వాన అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ లైట్గా తుంపర 2 ఓవర్లు అయితే జరిగినాయి. తర్వాత అయితే వాన అయితే కుమ్మి బాధేగింది. ఇంకా గ్రౌండ్లో ఉండే వాళ్ళంతా పరుగు చుట్టుపక్కల చూసుకోకుండా పరిగెత్తిన బురదలో కింద పడతా మా కెప్టెన్ అయితే మళ్ళీ బండి వేసుకుని అయితే వెళ్ళిపోయినాడు గ్రౌండ్ నుంచి అయితే బయటికి. నేనైతే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. లైక్